ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ టేబుల్ టాపర్ పొజిషన్పై కన్నేసింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ తమ తర్వాతి మ్యాచ్ను రాజస్థాన్ రాయల్స్తో ఆడనుంది. ఈ గురువారం జైపూర్ వేదికగా రాత్రి 7:30 గంటలకు ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. రాజస్థాన్ రాయల్స్ హోమ్ గ్రౌండ్ అయిన జైపూర్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్లో ఇది 50వ మ్యాచ్. ఇక ఈ మ్యాచ్ ఫలితం అనంతరం పాయింట్ల పట్టికలో చాలా మార్పులు జరగనున్నాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ 6 గెలిచి 4 ఓడిపోయింది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో 12 పాయింట్లుండగా నెట్ రన్ రేట్ ప్లస్ 0.889గా ఉంది. గుజరాత్ టైటన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఆరేసి విజయాలు సాధించినప్పటికీ నెట్ రన్ రేట్ ముంబై కన్నా తక్కువగా ఉండడంతో 3-4 స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్ 1 పొజిషన్లో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఖాతాలో 7 విజయాలు 14 పాయింట్లున్నాయి. నెట్ రన్ రేట్ ప్లస్ 0.521గా ఉంది. అంటే ఆర్సీబీకి నెట్ రన్ రేట్ ముంబై కన్నా తక్కువగా ఉంది. కాబట్టి గురువారం జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై ముంబై ఇండియన్స్ గెలిస్తే 7 విజయాలు 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో టేబుల్ టాపర్గా నిలవనుంది. అప్పుడు ముంబైతో సమానంగా విజయాలు ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ తక్కువగా ఉన్న కారణంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రెండో స్థానానికి పడిపోతుంది. అయితే ఒకవేళ ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గెలిస్తే ఆర్సీబీ టాప్ 1 పొజిషన్కి ఎలాంటి డోకా ఉండదు. ముంబై రెండో స్థానంలోనే ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ నెట్ రన్ రేట్ తగ్గితే మాత్రం ముంబై స్థానం పడిపోయే అవకాశాలుంటాయి. కానీ రాజస్థాన్ రాయల్స్ మాత్రం 8వ స్థానం నుంచి 7వ స్థానానికి ఎగబాకుతుంది. కానీ ఇందుకు రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ గెలవడంతో పాటు తమ నెట్ రన్ రేట్ను కూడా మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. కాగా ఈ సీజన్లో ఇప్పటివరకు 10 మ్యాచ్లన్న రాజస్థాన్ రాయల్స్ జట్టు 3 మాత్రమే గెలిచి 7 ఓడిపోయింది. 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. ఆ జట్టు రన్ రేట్ కూడా మైనస్లో ఉంది. -0.349గా ఉంది. అంతేకాకుండా రాజస్థాన్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే మిగిలిన 4 మ్యాచ్ల్లో ప్రతిదీ గెలవాల్సిందే. దీంతో ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్కు గెలుపు కంపల్సరీ. మొత్తం మీద ఇప్పటి వరకు వరుసగా 5 మ్యాచ్లు గెలిచిన ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్లోనూ గెలిచి వరుసగా 6వ విజయంతో పాయింట్ల పట్టికలో టాప్ పొజిషన్లోకి వెళ్లాలని భావిస్తుంటే గత మ్యాచ్లోనే మళ్లీ విజయాల బాట పట్టిన రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్లోనూ అదే ఊపును కొనసాగించి ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని భావిస్తోంది. పైగా మ్యాచ్ జరిగేది తమ హోమ్ గ్రౌండ్లో కూడా కావడం ఆ జట్టుకు లాభించే అంశం. దీంతో చివరి వరకు ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తుంది. దీనికి తోడు రెండు జట్ల మధ్య ఉన్న గత హెడ్ టు హెడ్ రికార్డులు కూడా చాలా క్లోజ్గా ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలో రెండు జట్లు ఇప్పటివరకు 31 మ్యాచ్లో తలపడ్డాయి. రాజస్థాన్ కంటే ముంబై ఇండియన్స్ ఒకే ఒక మ్యాచ్ ఎక్కువగా గెలిచింది. ముంబై ఇండియన్స్ 16 మ్యాచ్ల్లో గెలిస్తే రాజస్థాన్ రాయల్స్ 15 మ్యాచ్ల్లో గెలిచింది. అయితే గత సీజన్లో రెండు జట్ల మధ్య జరిగిన 2 మ్యాచ్ల్లో మాత్రం రాజస్థాన్ రాయల్సే గెలిచింది. రెండు జట్లలో పెద్ద పెద్ద స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఈ మ్యాచ్లో అందరి దృష్టి 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశి పైనే ఉంది. ఎందుకంటే గత మ్యాచ్లో అద్భుతమైన స్టోక్ మేకింగ్ షాట్లతో సెంచరీతో విధ్వంసం సృష్టించాడు వైభవ్ సూర్యవంశి. బౌలర్ ఎవరనేది చూడకుండా కేవలం బంతినే చూస్తూ భారీ సిక్సర్లు బారి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, హార్దిక్ పాండ్యా, మిచెల్ షార్ట్నర్, కరణ్ శర్మ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను ఎదుర్కొని ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశి ఎలా రన్స్ చేస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అటు ముంబై ఇండియన్స్ బౌలింగ్ యూనిట్ కూడా వైభవ్ సూర్యవంశి మీద ప్రత్యేకంగా దృష్టి సారించినట్టుగా తెలిసింది. వైభవ్ సూర్యవంశిని త్వరగా అవుట్ చేయడానికి మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధం చేసిందంతా. అయితే ప్రపంచ టాప్ బౌలర్లు ఉన్న ముంబై ఇండియన్స్ని ఎదుర్కొని వైభవ్ సూర్యవంశి రన్స్ చేయడం మాత్రం అంత ఈజీ కాదు. పైగా అతనిపై ముంబై ప్రత్యేకంగా దృష్టి సారించింది. గత మ్యాచ్లో మంచి బౌలింగ్ లైనప్ ఉన్న గుజరాత్ టైటన్స్ మీద వైభవ్ సూర్యవంశి రన్స్ చేసినప్పటికీ ముంబై దగ్గర అంతకు మించిన బలమైన బౌలింగ్ యూనిట్ ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ వంటి బలమైన బౌలింగ్ యూనిట్ని ఎదుర్కొని పరుగులు చేస్తే మాత్రం వైభవ్ సూర్యవంశికి ఇక తిరుగుండకపోవచ్చు. అయితే ఈ మ్యాచ్కు జైపూర్ పిచ్ రిపోర్ట్తో పాటు రెండు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో మాట్లాడుకుందాం. జైపూర్లోని ఈ సమయం మాన్సింగ్ క్రికెట్ స్టేడియం పిచ్ బ్యాటింగ్కు అనుకూలం. ఇక్కడ సాధారణంగా భారీ స్కోర్లు నమోదవుతుంటాయి. బ్యాటర్లకు స్ట్రోక్ ప్లేకు అనుకూలంగా ఉంటుంది. పేస్ బౌలర్లకు మాత్రం ప్రారంభంలో పిచ్ నుంచి మంచి సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ మంచి పేస్తో పాటు బౌన్స్ లభిస్తుంది. ఇక్కడ మోటో బ్యాటింగ్ చేసిన జట్ల కంటే సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచే అవకాశాలు ఎక్కువ. రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటన్స్ మధ్య జరిగిన గత మ్యాచ్లో ఇది స్పష్టంగా కనిపించింది. మోటో బ్యాటింగ్ చేసిన గుజరాత్ 209 పరుగుల భారీ స్కోర్ చేసినప్పటికీ దాన్ని సెకండ్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 16 ఓవర్లలోనే ఛేదించింది. గత రికార్డులు కూడా ఇక్కడ ఇలాగే ఉన్నాయి. ఇక్కడ ఇప్పటివరకు 60 ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి. మోటో బ్యాటింగ్ చేసిన జట్లు 21 సార్లు మాత్రమే గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు మాత్రం 39 సార్లు గెలిచాయి. దీంతో ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువ. పైగా సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక్కడ సగటు స్కోర్ 165 పరుగులుగా ఉంది. 16 సార్లు 150 లోపు స్కోర్లు నమోదైతే 19 సార్లు 150 నుంచి 169 మధ్య, 14 సార్లు 170 నుంచి 189 మధ్య, 11 సార్లు 190కి పైగా స్కోర్లు నమోదయ్యాయి. ఈ పిచ్పై ఇప్పటివరకు పేసర్లు 221 వికెట్లు తీయగా స్పిన్నర్లు 123 వికెట్లు తీశారు. ఇక ఈ మ్యాచ్కు వర్షం నుంచి ఎలాంటి ఆటంకం ఉండే అవకాశాలు లేవు. మ్యాచ్ సమయంలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా 40 డిగ్రీల సెల్సియస్, అత్యల్పంగా 20 డిగ్రీల సెల్సియస్గా ఉన్నాయి.
ఇక ఈ మ్యాచ్కు ముంబై ఇండియన్స్ తుది జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు, విన్నింగ్ కాంబినేషన్నే కొనసాగించవచ్చు. గత మ్యాచ్లో మాదిరిగా ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వస్తే జస్ప్రీత్ బూమ్రాను ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించవచ్చు, లేదంటే సెకండ్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే రోహిత్ శర్మను ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడిస్తారు. అయితే ప్రీవియస్గా రాజస్థాన్ రాయల్స్పై రోహిత్ శర్మకు అంత గొప్ప రికార్డులు లేవు. ఆ జట్టుపై 2 హాఫ్ సెంచరీలు చేశాడు హిట్ మ్యాన్. దీంతో ఈ మ్యాచ్లో భారీ ఇన్నింగ్స్ ఆడితే బాగుంటుంది. ఓపెనర్గా రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ కొనసాగనున్నారు. వన్డేలో విల్ జాక్స్, 4వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్, 5లో తిలక్ వర్మ బ్యాటింగ్ చేయనున్నారు. 6వ స్థానంలో ఆల్రౌండర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, 7వ స్థానంలో నమ్మందిర్ బ్యాటింగ్ చేయనున్నారు. 8వ స్థానంలో ఆల్రౌండర్ కార్బిన్ జోష్ బ్యాటింగ్ చేయనున్నాడు. ప్రధాన పేసర్లుగా జస్ప్రీత్ బూమ్రా, దీపక్ చహర్, ట్రెంట్ బౌల్ట్ ఆడనుండగా స్పిన్నర్గా కరణ్ శర్మ ఆడనున్నారు, లేదంటే విఘ్నేష్ పుత్తూర్ను ఆడించవచ్చు. గత మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో ముంబై విజయంలో కీలక పాత్ర పోషించిన స్పిన్ ఆల్రౌండర్ విల్ జాక్స్ నుంచి మేనేజ్మెంట్ మరోసారి అలాంటి ప్రదర్శన ఆశిస్తోంది. ఆటగాళ్ళంతా మంచి ఫామ్లో ఉండడంతో ప్రస్తుతం ముంబై జట్టు బలంగా కనిపిస్తుంది. ఇప్పటికే వరుసగా 5 విజయాలు సాధించిన ముంబై 6వ మ్యాచ్లోనూ గెలిచిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే ఆ జట్టు తుది జట్టులో మాత్రం 2 మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెప్టెన్ సంజు శాంసన్ గాయం నుంచి కోలుకొని ఈ మ్యాచ్లో ఆడే అవకాశాలు ఉన్నాయి. సంజు శాంసన్ జట్టులోకి వస్తే శుభం దూబే లేదా నితీష్ రాణా స్థానంలో తుది జట్టులోకి రావచ్చు, లేదంటే శాంసన్ను ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో అప్పుడు ఈ మ్యాచ్కు కూడా రియాన్ పరాగే కెప్టెన్గా వివరిస్తాడు. బౌలింగ్ యూనిట్ గత మ్యాచ్లో వికెట్ తీయకపోగా ధారాళంగా పరుగులు ఇచ్చిన పేసర్ యుజ్వీర్ సింగ్ స్థానంలో ఆకాష్ మధ్వల్ను జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయి. ఈ 2 మార్పులు మినహా మిగతా జట్టు యథావిధిగా కొనసాగే అవకాశాలున్నాయి. ఓపెనర్గా యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ కొనసాగున్నారు. శాంసన్ ఆడితే వన్డౌన్లో బ్యాటింగ్ చేస్తాడు, లేదంటే నితీష్ రాణా ఆడతాడు. ఆ తర్వాత 4వ స్థానంలో కెప్టెన్ రియాన్ పరాగ్, 5లో వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్, 7లో షిమ్రాన్ హిట్మేయర్ ఆడున్నాడు. శాంసన్ జట్టులోకి రాకపోతే శుభం దూబే ఆడతాడు. స్పిన్నర్గా మహేష్ దీక్షణ అసరంగా కొనసాగుండగా పేసర్గా సందీప్ శర్మ, జోఫ్రా ఆర్చర్, ఆకాష్ మధ్వాల్ ఆడున్నారు. అయితే ముంబై ఇండియన్స్తో పోలిస్తే రాజస్థాన్ రాయల్స్ జట్టు కాస్త బలహీనంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఫినిషింగ్లో ఆ జట్టు ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ కారణంగానే ఈజీగా గెలవాల్సిన 2-3 మ్యాచ్లను ఓడిపోయింది. ఆ జట్టు ఫినిషర్ షిమ్రాన్ హిట్మేయర్ విఫలమవుతుండడం రాజస్థాన్కు పెద్ద తలనొప్పిగా మారింది. బౌలింగ్ యూనిట్ కూడా పరుగులను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. నితీష్ రాణా కూడా ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. దీంతో ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్నే హాట్ ఫేవరెట్గా చెప్పొచ్చు. కాగా ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందని మీరు భావిస్తున్నారో ఖచ్చితంగా కామెంట్స్ బాక్స్లో చెప్పండి. అంతేకాకుండా ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ ఎన్ని రన్స్ కొడతాడో అంచనా వేసి కామెంట్ చేయండి. ఇక చివరగా మన వీడియోకు ఒక లైక్ చేసి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.